నా కూతురు అతన్ని అసహించుకుంటుంది. వాడంటే నాకు ఇష్టం లేదు అని తెగేసి చెప్పింది. నిజమైన ప్రేమంటే ప్రేమించిన వాళ్ల కోసం ప్రాణమైనా ఇవ్వగలగాలి, అంతేకాని 10 మందిలోనూ అవమానించరు. పైసా కూడా పనికిరాని మనిషిని చేసుకుని ఆ వసు ఏం సుఖపడుతుంది? ఇప్పటికైనా వాడు ఎలాంటి వాడు తెలుసుకుంది, లేకపోతే జీవితంలో చాలా పెద్ద తప్పు చేసుండేది. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు మమ్మీ. పోనీ మనం తర్వాత కలుద్దామా? నో, అదేం లేదు. అంత ఇంపార్టెంట్ విషయాలేం కాదులే, జస్ట్ టైం పాస్. వావ్, సూపర్ కదా. మిస్టర్, థ్యాంక్ యూ మిస్టర్. మీ పేరేంటి? చిన్న. ఓ చిన్న, సమయానికి వచ్చి చాలా పెద్ద హెల్ప్ చేసావు చిన్న. పర్లేదు సార్. లేదు చిన్న, నువ్వు సమయానికి రాకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నువ్వు చేసిన సహాయానికి నేను ఏదో చేయాలి కదా. ఏం కావాలో చెప్పండి. చేసిన పనికి డబ్బులు ఇవ్వండి, ఎందుకంటే అతను కార్ మెకానిక్కే. అవునా? అవును సార్, మెకానిక్నే. అనవసరంగా మీరే నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. మేడం గారు కరెక్ట్గా గుర్తుపట్టారు. అవును వాసు, నీకితను తెలుసా? తెలుసు సార్, మేడం గారు కార్ రిపేర్కి నా దగ్గరికే వస్తుంటారు. ఓ ఎనీవే చిన్న, ఈ సమయంలో నువ్వు చేసిన హెల్ప్ నేనెప్పటికీ మర్చిపోలేను. తీసుకో. 300 సార్. పర్వాలేదు, ఉంచుకో. వసు, వెళ్దామా? బాయ్. ఏంటి వసు, ఎందుకలా ఉన్నావు? ఏం లేదండి. నేను పోలీస్ ఆఫీసర్ని వసు. అబద్ధం చెప్తే ఇట్టే పట్టేస్తాను. కారు చెడిపోవడం నీ మూడుని డిస్టర్బ్ చేసింది, అంతేనా? అదేం లేదండి. లేదంటే ఎలా సరిపోతుంది? నీ మొహంలో ఆ తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, మనం ఆ మూడు నుంచి బయటికి రావాలంటే సరదాగా ఐస్ క్రీమ్ తిందాం, ఓకేనా? ఇప్పుడేం వద్దండి. నో, అదేం కుదరదు. నేను కూడా మూడ్ బాగాలేదంటే ఇలాగే ఐస్ క్రీమ్ తింటాను. సరదాగా కాలక్షేపం అవుతుంది, ఓకేనా? ఇప్పుడే వస్తాను. బాబు, 2 ఐస్ క్రీమ్స్. అట్లానే సార్. అవి రేయ్, దాన్ని చూడరా ఎలా ఉందో. పత్రిపోయిందిరా మావా. ఇలాంటిదంతా ఒక్కరోజు గడిచే చంపేస్తాను. ఎందుకండి వాళ్ళని అలా కొట్టారు? కొట్టక వదిలేయాలా? లేకపోతే వాళ్ళు నిన్ను కామెంట్ చేస్తారా?
ఇలాంటివి జనరల్ గా జరుగుతుంటాయి కదా, దానికెందుకు అంత సీరియస్ కావటం? నాది అనుకున్న మనిషి గురించి కానీ నాది అనుకున్న వస్తువును గాని ఎవరైనా తాకినా కామెంట్ చేసినా నేను తట్టుకోలేను. వసు, ఆర్ యు ఓకే? వెళ్దామా? పదండి. ధీరజ్, ఏంట్రా ఇది? తాగొచ్చావా? అవును. ఏ తాగకూడదా? అసలు నీకు బుద్ధుందా? నువ్వేమైనా రోడ్డు మీద తిరిగి అలగా మంచు అనుకుంటున్నావా? నువ్వు ఈ భార్గవి కొడుకురా. ఇలా పట్ట పగలే తాగి తిరిగితే నా పరువు మర్యాద ఏం కావాలరా రాస్కల్? ఓ అబ్బో, పరువు మనకెక్కడుంది? పరువు మనకెవడిస్తున్నాడు మర్యాద? ఎంతసేపు మన గొప్పతనం మనం చెప్పుకోవడం తప్ప మనల్ని ఎవరైనా గౌరవిస్తున్నారా? లేదే. ఆఫ్టర్ ఆల్ కోరుకున్న అమ్మాయితో పెళ్లి కూడా చేయించలేకపోయావు. నీకు పరువు, మనదో గొప్ప చరిత్ర. రే ధీరజ్, ఏమైందిరా నీకు? ఇంకా ఏం కావాలి? జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇంకేం జరగాలి? ఆ వస్తువుతో నాకు పెళ్ళి అన్నావు, కానీ దానికి ఎవరితోనో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. నిన్నటిదాకా చిన్నగడితో తిరిగినా చివరికి అది నన్నే చేసుకుంటుందని ఆశ ఉండేది. ఈరోజు ఆశ కూడా చచ్చిపోయింది. ఛే! ధీరజ్, రే అందుకని తాగొస్తావా? అవును, అసలు నువ్వేదో చేస్తావని నీ మాట నమ్మడం నాది తప్పు. అప్పటికి మా డాడీ చెప్తూనే ఉన్నాడు, మీ మమ్మీ నమ్మద్రా, చివరికి నీకేం మిగలరా అని. విన్నానా? వినలేదు, కానీ చివరికి అదే జరిగింది. నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏమైందిరా? ఇప్పుడు జరిగింది ఎంగేజ్మెంటే కదా. అంటే పెళ్లి కూడా జరిగిపోవాలా? తర్వాత దానికి శోభను కూడా అయిపోద్ది. ఆ తర్వాత అది దాని మొగుడు పిల్లలతో వెళ్తుంటే చూసి ఏడవాలా? అంతేగా? రే ధీరజ్, మీ మమ్మీని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావురా. లేదు, ఇన్నాళ్ళు చాలా ఎక్కువగా అంచనా వేశాను, అదే తప్పైంది. తొందరపడకురా. అవతల పెళ్లికి సిద్ధపడుతుంటే ఇంకా తొందరపడద్దంటావేంటి మమ్మీ? పీటల మీదకొచ్చా కూడా పెళ్లి ఆగిపోవచ్చు. ఆగుతుంది. చిన్నగాని తప్పిస్తే నా వైపు వస్తుందని చెప్పావు. అది చిన్నగాని కాదని మరో గొట్టంగాని వెతుక్కుంది. చివరికి నా బ్రతికి ఇలా అయింది. నువ్వు కష్టపడి చిన్నగాని తప్పించి వాడెవడకు లైన్ క్లియర్ చేశావు. నా బతుకు నాశనం చేశావు. నువ్వు నా బిడ్డవురా, నీకెలా అన్యాయం జరగనిస్తాను? నీకు వసుకి పెళ్లి చేసే బాధ్యత నాది. నా మాట నమ్మురా. నేను నమ్మను నమ్మను నమ్మను. ధీరజ్, రే ధీరజ్, చిన్నా రామ్మా, కూర్చో. ఇదిగోరా, నీకోసం పులిహార తెచ్చాను, తిను. ఎందుకమ్మా ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తుంటావు? ఏరా, నేను తీసుకురాకూడదా? అలా అని కాదమ్మా, నా కోసం ఎందుకు శ్రమ పడతావో అని. ఇందులో శ్రమేముందిరా? అయినా నీకోసం శ్రమ పడ్డంలోనే నాకు ఆనందం ఉందిరా. ఎందుకంటే నువ్వు నా కొడుకువు కదా. బిడ్డ కోసం తల్లి పడే శ్రమలో వెలకట్టలేని సంతోషం దాగుంటుంది.
కొడుకు లాంటి వాడి కోసమే ఇంత ప్రేమ చూపిస్తున్నావు. అదే నేనే నీ కొడుకునయ్యుంటే ఇంకెంత ప్రేమించేదానివో కదమ్మా. అవే మాటలు చిన్నా, నువ్వు నా కొడుకువే. నీ కొడుకుగానే మిగిలిపోవాలి అని కోరుకుంటున్నానమ్మా. నువ్వెప్పటికీ నా కొడుకువే. మన బంధాన్ని ఎవరూ విడదీయలేరు చిన్నా. కాకపోతే నీకు మరో బంధాన్ని కలపాలి. అదే చిన్నా, నీకు పెళ్లి చేయాలి. ఎంత అమ్మా నాన్నలైనా పిల్లలతో కలకాలం కలిసి ఉండలేరు కదా. అందుకే అమ్మలా ఆదరించే మరో ఆడపిల్లకి నీ బాధ్యత అప్పచెప్పాలి. నీకు పెళ్లి చేయాలి. ఏమంటావు చిన్నా? వద్దమ్మా, దయచేసి నా పెళ్లి గురించి ఆలోచించొద్దు. అది కాదు చిన్నా. దేని గురించేటి అమ్మా కొడుకులు గొడవ పడుతున్నారు? ఏముందండి, నా పెళ్లి గురించే మాట్లాడుతోంది. నేను దాని గురించే మాట్లాడటానికి వచ్చాను చిన్న. వసుకి నిశ్చితార్థం జరిగింది అని తెలిసింది. అందుకే వదిలేయండి. తన జీవితం తన ఇష్టం. నేనెందుకు తన గురించి ఆలోచించాలి? ఎవరికి ఇష్టమైన వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు. అంటే నీకేం బాధ లేదా చిన్న? నాకెందుకండి బాధ? ప్రేమించిన మనిషి దూరం అయితే బాధ లేదు అంటే నేను నమ్మను చిన్న. ఎందుకంటే ప్రేమ విలువ నాకు తెలుసు. నేను ప్రేమించాను. ఆ బాధని మర్చిపోవాలంటే మరో బంధం ఏర్పడాలి. నేను అదే చెప్తున్నానండి. మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. వద్దమ్మా, నేను పెళ్లి చేసుకోను. ఎందుకు చిన్నా? ఎందుకంటే మా అమ్మ నాన్న రావాలి. వాళ్ళ సమక్షంలోనే పెళ్లి జరగాలి. అంటే మేము నీకు పరాయి వాళ్ళమా చిన్న? కరుణని అమ్మ అంటున్నావు, నేను నిన్ను కొడుకులా చూసుకుంటున్నాను. మరి మేము అమ్మా నాన్నలం కాదా? అమ్మా నాన్నలైతే మీరే దగ్గరుండి పీటల మీద కూర్చొని పెళ్లి చేయిస్తారా? చూసారా, వెంటనే అవును అని చెప్పలేకపోయారు. మీ ప్రాబ్లమ్స్ మీకున్నాయి, ఆ సంగతి నాకు తెలుసు. అందుకే నా పెళ్లి మా అమ్మా నాన్న చేతుల మీదుగా జరగాలి. వాళ్ళు ఎప్పుడొస్తే అప్పుడే జరుగుతుంది. ఇప్పుడే వస్తాను. చూడు చందు, వాడు ఎలా మాట్లాడుతున్నాడు. అమ్మా నాన్న లేకుండా పెళ్లి చేసుకోను అని అంటున్నాడు. ఇప్పుడేం చేద్దాం? వాడిని అలానే వదిలేద్దామా? ఏదోలా నచ్చ చెప్దామండి. నచ్చ చెప్పుదాము అంటావు కానీ మనమే అమ్మా నాన్నలు అనే నిజం చెప్దాము అని మాత్రం అనవు కదా. ఇంత జరిగినా ఇంకా నిజాన్ని దాచుదామని అంటావా? అవతల వాడి జీవితం నాశనమైపోతుంది చందు. మన చేతుల్లో లేక వాడి బాల్యం నాశనమైంది. ఇప్పుడు మన చేతులారా వాడి భవిష్యత్తును నాశనం చేస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచించు. అమృతకి తెలిస్తే ఏం జరిగితే అది జరుగుతుంది. కానీ ముందు మనం ఎవరో చిన్నాకి నిజం చెప్పేద్దాం. వద్దండి,
అసలు ఇంత మొండిదాన్ని వినిచెందు నువ్వు అనుకున్నదే జరగాల ఎదుటి వాళ్ళ మాట వినిపించుకోవా మీరు బాధ్యత లేకుండా మాట్లాడతారేంటి? చిన్నకి ఏదోలా నచ్చ చెప్పి పెళ్లి చేయొచ్చు, కానీ అమృతకి ఎలా చెప్తాం? ప్రపంచంలో ఎవరికైనా చెప్పొచ్చు కానీ నీకు మాత్రం చెప్పలేం. ప్రపంచంలో ఎవరికైనా అర్థమయ్యేలా చెప్పొచ్చు, కానీ మీకు చెప్పలేకపోతున్నానండి. మాటకి మాట నాకు చెప్పడం కాదు, వాడికి చెప్పు చూడు. రేపు నా అనేవాళ్ళు ఎవరు లేకుండా పోతాడు. దానికి కారణం నువ్వే అవుతావు, అది గుర్తుపెట్టుకో. అసలు మీరు ఏంటి ఏదో గొడవ పడుతున్నట్లున్నారు? నా గురించేనా? అదేం లేదు చిన్న. నేను బయలుదేరుతాను. ఏమండి, నాకు కొంచెం అర్జెంట్ పనుంది. మీరేమీ అనుకోకపోతే అమ్మని హాస్పిటల్ దాకా మీ కార్లో డ్రాప్ చేస్తారా? అలాగే చిన్న. అమ్మా వెళ్ళు. వస్తాను చిన్న. వస్తాను. అలాగే అమ్మా. పద. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామ. స్వామి, ఎలాగైనా నా కొడుక్కి ఓ మంచి సంబంధం కుదిరి వాడికి మంచి అమ్మాయిని భార్యగా పంపించు స్వామి. ఏంటండి, మంచి సంబంధం వచ్చేలా చేయమని దేవుణ్ణి అడుగుతున్నారా? మంచి సంబంధం చూశారుగా. ఏ సంబంధం అండి? అదేనండి, ఆ రాజాగారు అమ్మాయిని చేసుకుందాం అనుకున్నారు కదా. చిచి, వాళ్ళదో సంబంధమా? పొరపాటును కూడా మా వారు ఒప్పుకోరు. ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నామని తెగే చెప్పేశాం. ఎందుకండి? ఎందుకేంటండి భార్గవ్ గారు, మీరే చెప్పారు కదా ఆ రాజాకి ఎవరితోనో సంబంధం ఉంది అని. అయ్యయ్యో, అంటే ఓ నిజం చెప్పి ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేశానన్నమాట. ఎంత తప్పు చేశానండి. 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. నేనొక నిజం చెప్పి ఒక పెళ్లి ఆపేశానన్నమాట. నాకే పాపం తగులుతుందో ఏంటో. మీరు నిజం చెప్పకపోయి ఉంటే నిజంగానే పాపం చుట్టుకునేదండి మీకు. అదేంటండి? అవునండి, మీరు ఎంతసేపు ఆడపిల్ల గురించి ఆలోచిస్తున్నారు తప్ప మగపిల్లాడి పరిస్థితి గురించి ఆలోచించరా? మీరు గనక చెప్పకపోతే ఆ సంబంధం చేసుకుని నలుగురిలో నవ్వుల పాలయ్యేవాళ్ళం భార్గవ్ గారు. మీ వియ్యంకుడని ఊరంతా అసహించుకుంటా ఉంటే మేము తలెత్తుకోలేకపోయేవాళ్ళం భార్గవ్ గారు. మీరు ఏకంగా మా కుటుంబాన్ని కాపాడారు భార్గవ్ గారు. ఏంటోనండి, ఏదో నాకు తెలిసిన నిజం చెప్పకపోతే పాపం చేసిందాన్ని అవుతాను అని నిజం చెప్పాను గాని, లేకపోతే అసలు చెప్పేదాన్నే కాదండి. ఏది ఏమైనా ఆ అమ్మాయికి బంగారం లాంటి సంబంధం తప్పిపోయింది. ఊరికే రమ్మంటే వస్తాయా సంబంధాలు? ఆడపిల్ల పెళ్ళంటే ఊరికే ఉందా? వెనకాల ఎన్ని చూస్తారు? ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆ జ్ఞానం ఆ పెద్ద మనిషికుందా? అవన్నీ ఆలోచించే మనిషి అయితే భార్యని కాదని మరో ఆడదాంతో ఎందుకు తిరుగుతాడు చెప్పండి? పాపం ఆ ఇల్లాలు భర్తకి నచ్చ చెప్పుకోలేక ఇటు కూతురుకొచ్చిన సంబంధం తప్పిపోయి ఎంత బాధపడుతుందో. ఆ అమృత గారిని తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తోందండి. అవునండి భార్గవ్ గారు, నాకు తెలియక అడుగుతాను, ఆ రాజా తిరుగుతోంది ఎవరితోనండి? అసలు మొన్ననే అడుగుదామనుకున్నాను, ఎవరిని పెట్టుకున్నాడు? అంత తేలిగ్గా ఎలా చెప్తానే పిచ్చిదానా. నేను చెప్తే
థ్రిల్లే ఉంటుంది. చెప్పండి భార్గవి గారు. మనం పవిత్రమైన దేవాలయంలో ఉన్నాం మహేశ్వరి గారు. అపవిత్రమైన విషయాలు మనకెందుకు చెప్పండి? అది నిజమేలే, కానీ తెలుసుకోవాలి కదా. తెలుసుకుని ఏం చేస్తారు? వాళ్ళిద్దరికి పెళ్ళైతే చేయలేరు కదా. చిచి, మనకేం పని? అందుకే నేను తెలుసుకోలేదండి. కాకపోతే ఆయన గారి గురించి ఆ నోట ఈ నోట విన్నది మీ చెవిన వేశాను. అది తెలిసి కూడా చెప్పకపోతే మహాపాపం అవుతుందని చెప్పాను. ఏంటోనండి, ఓ మంచి సంబంధం దొరికింది కదా అనుకుంటే ఇలా అయింది. ఇక మా వాడికి మళ్ళీ సంబంధాలు వెతకాలి. ఈ రోజుల్లో సంబంధాలకేం తక్కువ చెప్పండి. మీ అబ్బాయికి బ్రహ్మాండమైన అమ్మాయి దొరుకుతుంది. వస్తానండి. మంచిదండి. ఏంటి చందు, ఏంటి ఆలోచిస్తున్నావు? చిన్న జీవితం గురించేనండి. ఎందుకు వాడికి అన్ని ఇలా జరుగుతున్నాయి? ఏం పాపం చేసుకున్నాడో అనిపిస్తుంది. వాడు బయటికి చెప్పడం లేదు, కానీ వసు దూరం అయిందన్న బాధ చిన్నలో బాగా కనిపిస్తుందండి. ఎందుకు బాధ ఉండదు చందు? మనసారా ప్రేమించిన మనిషి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అనుభవించాను కదా చందు. ఈరోజు వాడిని చూస్తుంటే ఒకప్పుడు నన్ను చూసుకుంటున్నట్లుగా ఉంది. నువ్వు దూరం అయ్యాక నీ జ్ఞాపకాలు నన్ను ఎంత వేధించాయో నీకు తెలీదు. నేను ఎందుకు ప్రాణాలతో బ్రతికున్నానా అని కుమిలిపోయేవాణ్ణి. ఇప్పుడు వీడి పరిస్థితి కూడా అలా అవుతుందేమోనని భయంగా ఉంది చందు.